ఇక కాకినాడలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ కాపు నేతలు ఏ రకమైన కార్యాచరణకు సిద్ధమవుతున్నారు, క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల కేడర్ మధ్య వాతావరణం ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కాకినాడ జిల్లా వేదికగా అయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారి అయితే వేడైతే రేకెత్తిందని చెప్పొచ్చు. అంటే ఒక పక్క నుంచి చూస్తే కాపు వర్సెస్ కాపు అన్నట్లుగా టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా కూడా ఈ రాజకీయాలు అయితే రంజుగా మారాయని చెప్పొచ్చు. అంటే 2 రోజుల క్రితం అయితే కాపు నేతల సమావేశం అయితే కనుక రామచంద్రపురంలో పక్క నుంచి అయితే జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఇటు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ వేదికగా మాట మంతి అనే ప్రజా సమస్యల మీద మాట మంతి అనే కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాల్లో కూడా ఒకరిపై ఒకరైతే కనుక దుమ్మెత్తి పోసుకున్న పరిస్థితి. ఓ పక్క నుంచి చూస్తే ఆ రాష్ట్రంలో కుల రాజకీయాలు మరో వైపు అయితే కనుక దృష్టి మార్చే అవకాశం అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే కుల రాజకీయాలు అయితే కనుక ఆ పక్క నుంచి అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే ఇది కూడా కాపు కుల వేదికగా అయితే కనుక ఈ రాజకీయాలు అయితే రంజుగా మారాయని చెప్పొచ్చు. ఒక పక్క నుంచి చూస్తే ఆ వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా అటు మాజీ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో రామచంద్రపురంలో అయితే కాపు నేతల ఆ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ కాపులకి సంబంధించి అయితే కనుక ఏ విధమైన ప్యాకేజీ ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అయితే కనుక ఆ కాపులకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో కూడా ఏ విధమైన కేటాయింపులు అయితే జరగడం లేదు. దీని మీద కాపు నేతలందరూ కూడా ఏకమయ్యి వైసీపీ నేతలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆ కాపులకు సంబంధించి రావాల్సిన రాయితీలు కావచ్చు, అలాగే రిజర్వేషన్లు కావచ్చు, వీటి మీద ప్రయత్నం చేయాలి. మరోవైపు చూస్తే కనుక ఈ పవన్ కళ్యాణ్ అయితే కులం అనేది లేదు, కులం అసలు అవసరం లేదు, అసలు ఈ రాజకీయాలలో కులం అవసరమా, ఈ కులాన్ని నిర్మించాలి, కులాలను పక్కన పెట్టండి, ఏ విషయం చూసినా కులమేనా అనే యాంగిల్లో మాట్లాడడంతో దీన్ని కూడా ఈ వైసీపీ నేతలు అయితే తప్పు పట్టిన పరిస్థితి. అంటే కులం అవసరం లేదంటున్నాడు, కులం ఓట్లతోనే ఆ పవన్ కళ్యాణ్ అయితే నెగ్గారు. కాబట్టి కులం అనేది లేకపోవడం ఏంటి, కాపుగా మేమైతే కనుక చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. కాపులకు సంబంధించి మేమైతే ఏదైతే ప్యాకేజ్ ఇచ్చామో 4,000 కోట్లు ఇచ్చాము, అది కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదని చెప్పేసి ఇటు వైసీపీ నేతలంతా కూడా ఇటు అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా ఈ రామచంద్రపురం వేదికగా ఈ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. దానికంటే ముందైతే కనుక ఈ పవన్ కళ్యాణ్ కాకినాడలో అయితే కనుక మాట మంతి అనే కార్యక్రమం అయితే కనుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా దుమారో లేగాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రౌడీలు కావచ్చు, లేకపోతే గూండాలు కావచ్చు, వీరంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. వీరులను అయితే కనుక మనం చూస్తూ ఊరుకునేది లేదు. ఏదైనా విజయవాడకి సంబంధించిన సాయి కృష్ణ అనే రౌడీ షీటర్ చిన్నపిల్లాడు 23 హత్యలు చేస్తే కులం ఆపాదిస్తారా? అలాగే ఎమ్మెల్సీ అనంత బాబు అయితే కనుక అతను కూడా కాపీ కావచ్చు, కానీ ఒక డ్రైవర్ని అయితే హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మేము ఊరుకుంటామా? ఆ వైసీపీ నేతలు ఊరుకున్నట్లయితే నేను ఊరుకోను. నేను హోంమంత్రి కాలేకపోయాను కాబట్టి మీ అదృష్టం. రౌడీల్ని గూండాలను అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో నేనైతే సహించను. నేను హోంమంత్రిగా లేను కాబట్టి మీరు బతికిపోయారు, మీరు అదృష్టవంతులు అంటే కూడా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వైసీపీ నేతలను అయితే కనుక తరిమ కొడతాం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం, మరలా మీరు అధికారంలోకి వచ్చి మా మీద ఏదో పెత్తనం చెలాయిద్దామని చూస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నికల్లో గెలవలేరు, మీరు అధికారంలోకి రాలేరు, ఒకవేళ వచ్చినా కూడా మేము అక్కడ కూడా మేము ఊరుకోము, తాట తీస్తామని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద అయితే కనుక ఇటు 2 పార్టీల్లోనూ తీవ్ర స్థాయిలో అయితే విమర్శలకి ప్రతి విమర్శలు కూడా దారితీస్తున్న పరిస్థితి. నిన్న కూడా కాకినాడ రూరల్కి సంబంధించిన పంతో నానాజీ ఎమ్మెల్యే అయితే కనుక ఆ ప్రెస్ మీట్లు అయితే పెట్టి అక్కడ జగన్ నా కొడక, నువ్వు కాకినాడ రూరల్లో పోటీ చేస్తావా, చూసుకున్న దమ్ముంటే నువ్వు కడపలోనే కింగు, మిగతా చోట్ల అయితే కింగు కాదు అన్నట్టుగా అయితే ఆయన చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీని మీద కూడా కాకినాడకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, అలాగే మాజీ మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ నానాజీ వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నాము. ఇది సరైనది కాదు. ఒక సాంప్రదాయబద్ధంగా అయితే ఇక్కడ ఒక జగన్ అయితే కనుక ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, ఇలాంటివి ఉపసంహరించుకోండి, ఇదైతే సరైనది కాదు, మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా నిన్న కాకినాడ వేదికగా కూడా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, అటు
నానాజీ వ్యాఖ్యలు కావచ్చు కూడా ఖండిస్తున్నాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు. మేము కాపులకు సంబంధించిన ఆ ఏదైతే రాయితీలు ఉన్నాయో అన్ని కూడా ప్యాకేజీ వచ్చే వరకు అయితే కనుక మేము ఉద్యమిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది కావ్య. అదే విధంగా నవీన్ రాజ్ ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ అన్నారు, నేను హోంమంత్రి కాలేదు కాబట్టి మీరు బతికిపోయారు అంటే ఆల్రెడీ అక్కడ అనిత హోంమంత్రిగా ఉంది అంటే ఆమె సరిగా బాధ్యతలు చేపట్టట్లేదని అర్థమా? మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఆ వ్యాఖ్యల్ని? కరెక్ట్ కావ్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇది రెండవసారి హోంమంత్రి కవిత మీద అయితే కనుక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. గతంలో కూడా హోంమంత్రి సరిగా పనిచేయడం లేదు, నేను హోంమంత్రి తీసుకుని ఉంటే వేరేలా ఉండేది అన్నట్టుగా కూడా పిఠాపురం వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. నేను మొన్న 2 రోజుల క్రితం కార్యక్రమంలో జరిగిన మాటమంత్రి కార్యక్రమంలో కూడా హోంమంత్రి అనితనైతగా ఉద్దేశిస్తూ నేను హోంమంత్రిని కాలేకపోయాను కాబట్టి మీరు మీ అదృష్టవంతులు, మీరు బతికిపోయారు, నేనే హోంమంత్రి ఉంటే మీరు తాట తీసేవాడిని అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అని అంటే ఇటు హోంమంత్రి పనితీరు సరిగారేమన్నా లేకపోతే అప్పటికప్పుడు ఆమె విమర్శలకైతే అయితే నేరుగా కూడా హోం శాఖ మీద అలాగే అనిత మీద కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక నేనైతే కనుక హోంమంత్రిని నేను కామెంట్ చేయలేదు, ఆవిడ పనితీరు సరిగానే ఉంది, నేను ఆవిడ అయితే ఉద్దేశించి నేను ఏమనుకుందని చెప్పి గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. నిన్న కూడా హోంమంత్రి మీద అయితే కనుక వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తారు, కొట్టు వ్యవహారం సంబంధించి కూడా అలా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఒక పక్క నుంచి అయితే చెబుతూ, మరో పక్క నుంచి అయితే కనుక హోంమంత్రి నేనయ్యి ఉండే కనుక వేరేలాగా ఉండేది, మీరు తాట తీసేవాడిని అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేయడం ఈ ద్వంద్వ వైఖరిని అయితే కనుక చూపిస్తుందని చెప్పొచ్చు కావ్య. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.